రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులచే ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగులతో విద్యార్థులను ముగ్గులు వేశారు. పాలు పొంగించి సంస్కృతి సంబరాలు ఉట్టిపడేలా సంబరాలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ యాధ రామకృష్ణతో పాటు ప్రిన్సిపల్, అధ్యాపక బృందము, విద్యార్థినులు పాల్గొన్నారు.
స్పెషాలిటీ ఏంటి? బౌల్ కదా ఏంటి? కప్పులలో కదా ఏంటి? సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా విద్యా సంస్థల విద్యార్థులకు, పోషకులకు మరియు జగిత్యాల పుర ప్రముఖులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలతో. సంక్రాంతి అనగానే అంటే ఏదైనా ఒక పర్వదినం అనగానే మనం ఈరోజు చూస్తున్నట్లయితే దాని యొక్క విశిష్టత కోల్పోతున్నటువంటి ఆధునిక యుగంలో ఉన్నాం. ఎందుకంటే సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో ఒక్కొక్క పర్వదినానికి ఒక్కొక్క ప్రత్యేక విశిష్టత ఉన్నది. అందులో ముఖ్యంగా మరి సంక్రాంతి అనగానే ఆరుగాలం శ్రమించినటువంటి రైతులు తమ ధాన్యాలు ఇంటికి చేకూరి పిల్ల పాపలతోటి, పశు సంపదలతోటి అన్నీ కూడా కలకలలాడాలనే ఒక సదుద్దేశంతో భోగి పండుగ చేసుకుంటూ పొంగలి ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ మరియు స్త్రీలంతా కూడా సంక్రాంతి అనగానే కనీసం ఒక 10 రోజుల ముందు నుండే తమ వాకిళ్లలో ముగ్గులు వేసి రకరకాల ముగ్గులు, అందమైన ముగ్గులు వేస్తూ మరి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేటువంటి ఒక ఆచారం నుండి కేవలం ఒకే రోజు పండుగగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇంకా కొన్ని ప్రదేశాలలోనైతే కేవలం ఈ సంక్రాంతి పండుగ అనగానే కేవలం పందాలకు ప్రతీకగా మారుతున్నటువంటి రోజుల్లో ఉన్నాం. సో అలా కాకుండా ఒక సంక్రాంతి విశిష్టతను ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి విశిష్టతను మా విద్యార్థులకు, పోషకులకు అందరికీ వివరిస్తూ మరి సంక్రాంతికి సంబంధించినటువంటి వివిధ వంటకాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాంతో కూడా ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గొబ్బెమ్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సనాతన సాంప్రదాయాలు. ఎందుకంటే మనము ఈరోజు చెరుకు గడలు, పొంగలి, భోగి మంటలు ఇవన్నీ కూడా ఒక ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటివి. మరి ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు పెద్దలు అన్నీ ఆలోచించి చేసినటువంటి విధి విధానాలను దూచ తప్పకుండా పాటించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా విద్యార్థులు అందరితోటి, మా విద్యా సంస్థలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ విద్యార్థులు అందరితోటి ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుంటున్నాం. మరి ఈ యొక్క సంక్రాంతి విశిష్టతను కాపాడుతూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినటువంటి మా పోషకులకు మరియు జగిత్యాల ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.